అవును, ప్రభంజనం, ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు, అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు, 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. ఒక చేతితో డిగ్రీ పట్టా, మరో చేతితో ఉద్యోగ నియామక పత్రం ఒక్క ఆదిత్య డిగ్రీ విద్యార్థులకే సాధ్యం. ప్రత్యేకమైన కోడింగ్ క్లాసులు మరియు పియర్సన్ మిప్రో ద్వారా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నందు ప్రత్యేక శిక్షణ. అమరావతిలో నిర్వహించిన క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్ పోటీలు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఎన్ఐటీస్ మరియు ఐఐటీస్ విశ్వవిద్యాలయాలు మరియు డిగ్రీ కళాశాలల నుండి 100 టీములు, 600కు పైగా విద్యార్థులు పాల్గొనగా పోటీలు ఆదిత్య డిగ్రీ విద్యార్థులు 2వ స్థానం కైవసం చేసుకున్నారు. ఆదిత్య డిగ్రీ అండ్ పీజీ కాలేజెస్ autonomous and MAC accredited with A++ grade, కాకినాడ. నమస్తే, వెల్కమ్ టు సిఎన్ఈ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్మార్ట్ స్కూల్స్ తో విద్యార్థులకు మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం. ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో పవన్ కళ్యాణ్ భేటీ. తూర్పు కనుమల్లో పులుల సంరక్షణపై చర్చ. స్టెమ్ ఫుడ్ హ్యాచరీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి. పది ఇంటి చోరీ కేసులు ఛేదించిన కాకినాడ పోలీసులు. 57 లక్షల రూపాయల విలువైన సొత్తు స్వాధీనం. కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఎస్డిపిఓ పాటిల్ దేవరాజ్ మనీష్ పర్యవేక్షణలో ఇంద్రపాలెం పోలీసులు అంతర్ జిల్లా ఇంటి చోరీ ముఠాపై ఉక్కుపాదం మోపారు. కాకినాడ, తూర్పు గోదావరి, అనకాపల్లి జిల్లాలో జరిగిన 10 రాత్రిపూట ఇంటి చోరీ కేసులను ఛేదించి 4 నిందితులను అరెస్టు చేయగా ఒక బాల నేరస్తుడిని అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 380.7 గ్రాముల బంగారం, 2.854 కిలోల వెండి, ఒక ల్యాప్టాప్ ను స్వాధీనం చేసుకోగా వాటి మొత్తం విలువ సుమారు 57 లక్షల రూపాయలు ఉంటుందని వెల్లడించారు. మరో 46 గ్రాముల బంగారాన్ని తణుకులోని మణప్పురం గోల్డ్ ఫైనాన్స్ శాఖ నుంచి స్వాధీనం చేసుకోవాల్సి ఉందన్నారు. ఇళ్లకు తాళాలు, సెంట్రల్ లాకింగ్ వ్యవస్థ, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో పోలీసుల ఎల్హెచ్ఎంఎస్ యాప్ సేవలను వినియోగించుకోవాలని ప్రజలను పోలీసులు సూచించారు. కేసును ఛేదించిన పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. మీకు అట్లా ఏం సమాచారం ఉన్నా యూ జస్ట్ లీవ్ మీ అ మెసేజ్, వీ విల్ టేక్ స్టెప్స్ ఇమీడియట్లీ. అట్లనే నాకు మెసేజ్ పెట్టడంతో పాటు మీరు అందరికీ ప్రజలకి కన్వే చేయండి. 1972 నంబర్ని కాకినాడ రూరల్ సర్కిల్ పోలీస్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఏఎస్పీ కాకినాడ సిసిఎస్ క్రైమ్ టీమ్తో కలిసి 5 నేరస్తుల్ని, హౌస్ బ్రేకింగ్స్కి పాల్పడే 5 నేరస్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళలో 2 కాకినాడ వాళ్ళు, 3 వేరే డిస్ట్రిక్ట్స్ వాళ్ళు. వీళ్ళని అరెస్ట్ చేసి మొత్తం 10 కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ 10లో 8 కాకినాడలో జరిగిన కేసులు. ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో 3, కరప 1, పెద్దపూడి, సర్పవరం, తుని రూరల్, తొండంగిలో ఒక్కొక్క కేసులు. అట్లానే తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలుది 1 కేసు, యలమంచిలి పోలీస్ స్టేషన్ అనకాపల్లి జిల్లాది 1 కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ డిటెక్ట్ చేసిన దానిలో భాగంగా రికవరీలో 380 గ్రాములు బంగారం, అట్లనే 2 కేజీల 854 గ్రాములు, ఆల్మోస్ట్ 3 కేజీస్ వెండి రికవర్ చేయడం జరిగింది. ఇంకా దీనిలో ఒక 46 గ్రాములు మణప్పురం గోల్డ్లో ఉంది, అది రికవరీ చేయవలసి ఉంది బిక్కవోలు కేసులోది. సో ఓవరాల్గా 57 lakhs ప్రాపర్టీ హ్యాస్ బీన్ రికవర్డ్. వీళ్ళలో ఈ ముద్దాయిల్లో 3 మీద పాత కేసులు ఉన్నాయి. అట్లనే ఇప్పుడే మేజర్ అయిన ఆయన కూడా ఒక ఆయన ఉన్నారు. వీళ్ళందరి మీద స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకొని శిక్ష పడేలాగా వీ విల్ టేక్ స్టెప్స్. అట్లనే ఇంకొక నేరస్తుడు వీళ్ళతో పాటు అకంప్లిస్ ఎవరైతే ఉన్నారో ఇంకొక అతను అరెస్ట్ అవ్వవలసి ఉంది. వీళ్ళందరూ నేరాలు ఏ రకంగా చేస్తారంటే, ఇంతకు ముందు కూడా 1-2 సార్లు మనం ప్రెస్ మీట్లో మీకు అందరికీ చెప్పాను. నేను ఊరు వెళ్ళేటప్పుడు ఇంటి బయట ఉన్న గేట్కి పెద్ద పెద్ద తాళాలు అవి వేస్తారు.
అట్లాంటి తాళం ఏదన్నా ఉంటే చూసి పని కట్టుకొని బయట గేటుకు కూడా తాళం వేశారంటే వీళ్ళు ఎక్కడికో దూరం వెళ్ళారు, అప్పుడే రారు అని రెక్కి చేసుకొని అట్లాంటి ఇల్లులు దే బ్రేక్ ద డోర్ అండ్ గో ఇన్సైడ్ అండ్ కమిట్ అన్ అఫెన్స్. సో మళ్ళీ కూడా అప్పీల్ చేస్తున్నాం పబ్లిక్కి మేము, దయచేసి మీరు ఎక్కడికైనా ఊరు వెళ్తుంటే లోకల్ పోలీస్కి ఇంటిమేట్ చేయండి, అక్కడ వాచ్ పెడతారు. LHMS ఫెసిలిటీ యూజ్ చేసుకోండి. మీ ఇంట్లో LHMS కనుక ఇన్స్టాల్ చేస్తే దొంగతనం జరిగే అవకాశమే లేదు. ఇమ్మీడియట్గా పోలీస్కి అలర్ట్ వస్తుంది, ఎవరైనా డోర్ బ్రేక్ కానీ ఏదైనా చేసినప్పుడు యూ విల్ బీ సేఫ్. మూడోది, ఇట్లాంటి టెల్ సైన్స్, మీరు న్యూస్ పేపర్ క్యాన్సిల్ చేయకపోవటం, పేపర్ క్యాన్సిల్ చేయకపోవటం, ఇవి చేయకపోవటం, అట్లనే ఇంటి ముందర గేట్కి పెద్ద పెద్ద తాళాలు వేయటం వలన దొంగలకి అదొక లీడ్ ఇచ్చినట్టు, మేము లేము ఇంట్లో అనే సంగతి అడ్వర్టైజ్ చేస్తున్నట్టు మనమే. సో దయచేసి అట్లాంటి పనులు చేయకండి. ఆ పెద్ద పెద్ద తాళాలు వేయటాలు గేట్లకి, న్యూస్ పేపర్ క్యాన్సిల్ చేయకుండా వెళ్ళిపోవడాలు, ఇట్లాంటివి చేసినప్పుడు వాళ్ళు అలాంటి ఇల్లులే బ్రేక్ చేశారు. ఈ 10 అఫెన్సెస్లో 9 ఇల్లులు ఇట్లా బయట తాళం వేసి ఉన్నవే వాళ్ళు బ్రేక్ చేసి ఎంట్రీ గెయిన్ చేయడం జరిగింది. సో దయచేసి అట్లాంటి క్లూస్ వాళ్ళకి వదలకండి. అట్లనే పోలీస్ సైడ్ నుంచి మా రిక్వెస్ట్, నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో చెప్పండి, మీరు లాంగ్ పీరియడ్ కనుక ఎక్కడికైనా వెళ్తుంటే, ఒక వారం రోజులు ఎక్కడికో తీర్థయాత్రలకో లేదా వెకేషన్కో ఎక్కడికో వెళ్తున్నారు, యూ లెట్ us know సో దట్ విల్ కీప్ వాచ్. అక్కడ బీట్ ఇంక్లూడ్ చేస్తాము. లేదా LHMS ఫెసిలిటీ ఈజ్ బెస్ట్. ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్టార్ట్ చేసిన ఈ LHMS అనేది అరౌండ్ 10-12 ఇయర్స్ నుంచి ఇట్ హ్యాస్ బీన్ ఇన్ ఫోర్స్. మీ ఇంట్లో కెమెరా ఇన్స్టాల్ చేయడం వల్ల మీ ప్రైవసీకి ఎలాంటి భంగం కలగదు, మీకు ఏ రకమైన ఇబ్బంది రాదు. మీరు ఊరు వెళ్ళిన తర్వాత పెడతారు, మీరు రాగానే మేమే వచ్చి తీసేస్తాము. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆల్సో. సో దయచేసి ఈ మెసేజ్ పబ్లిక్ అందరికీ త్రూ మీడియా కన్వే చేయవలసిందిగా ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ. నగరంలోని రోడ్లు, డ్రైన్లను ఆక్రమించి అక్రమ కట్టడాలు నిర్మించవద్దని, ఇప్పటికే నిర్మించిన వారు స్వచ్ఛందంగా వాటిని తొలగించి నగరపాలక సంస్థకు సహకరించాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ NVV సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. మంగళవారం నగరంలోని ప్రతాప్ నగర్ ట్రెజరీ కాలనీలో కమిషనర్ పర్యటించి రోడ్డు స్థలాలను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆక్రమణదారులకు హెచ్చరికలు జారీ చేసిన ఆయన సంబంధిత వారందరికీ వెంటనే నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు కూడా విధించాలని సూచించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నీదా ఇది టౌన్ పని కాబట్టి మరి ఇక్కడ వదిలేసాగలుగుతా నువ్వు మొత్తం వాళ్ళకి చెప్తున్నా కానీ మొత్తం వాళ్ళ తాతకాలం నుంచి అది అక్కడ అలా ఉండిపోయిందండి. తాతకాలం చూడండి, నోట్స్ ఇచ్చి నాకు చూపించండి కదా మొత్తం రోడ్ మెయిన్ అదే బాబు మెయిన్ అదే. మన ప్రతాప్ నగర్ కాలనీ ఇచ్చేది జరిగింది. ప్రతాప్ నగర్ కాలనీలో మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఒక స్ట్రీట్ లైట్స్ అడిగారు. స్ట్రీట్ లైట్స్ వీ కెన్ ప్రొవైడ్. పార్క్ దగ్గర కూడా 2 స్ట్రీట్ లైట్ అడిగారు, వీళ్ళు ప్రొవైడింగ్. ముఖ్యంగా కొంత డ్రింకింగ్ వాటర్ కూడా మనకి బాగా ఉంది. కొన్ని డ్రైన్స్ ఆక్రమించి కొంతమంది హౌస్ కన్స్ట్రక్ట్ చేసేస్తున్నారు. ఇది టౌన్ ప్లానింగ్ హౌస్ చూడమని ఎక్కువ చేస్తున్నాము, ఇన్స్ట్రక్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా కొంతమంది వారి స్థలం కన్నా ఒక 20 గజాలు ముందుకు వచ్చేసి వాళ్ళ ఇల్లు ఎక్కడో ఉంది, ప్రహరీ చక్క ఉంది, ప్రహరీగా అనుకుని మళ్ళీ ఒక 20 మీటర్లు అనుకుని ఒక బరిల్ షెడ్ వేసేసి అక్కడ ఆయన చేస్తున్నాడు. మొత్తం రోడ్ని ఆక్రమించేసి ఈజ్ డూయింగ్ ద బిజినెస్. అది చాలా అబ్జెక్షనబుల్. దాంట్లో కొంతమంది ప్రభుత్వకి సంబంధించిన స్థాయి అధికారులు కూడా మరి వారు ఎంకరేజ్మెంట్ చేసేస్తుంటున్నారు. దీనివల్ల మనం చేయవలసింది కంచె చేయనిస్తున్నట్టు ఉన్నట్టు ఉన్నది. అలా చేయొద్దని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం.
మనకి ఏదైతే నిర్దిష్టంగా ఉందో స్థలంలో వేసుకోవాలి. ప్లస్ ఇంకా ఎదురు స్థలం కూడా చేయడం వల్ల డ్రైన్స్ ఫ్లో అవ్వట్లేదు, రోడ్డు కూడా ఇరుకు వచ్చేసి ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. దయించి మీ స్థలాలు ఉన్నాయి, మీ ఇల్లు కొట్టుకొని తప్పించి అట్లాగే ఎవరు కూడా చేయొద్దని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము. ష్రింప్ హ్యాచరీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కాకినాడలోని ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్లో ఆల్ ఇండియా ష్రింప్ హ్యాచరీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన హ్యాచ్ ఇండియా కంపెండియం పుస్తకావిష్కరణ పరిశ్రమ పరస్పర చర్చ సమావేశంలో రాష్ట్ర మత్స్య వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ ఆక్వారంగ అభివృద్ధిలో ష్రింప్ హ్యాచరీ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తోందని, విద్యుత్ ఛార్జీలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు తదితర సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అవసరమైన సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. పరిశ్రమ ప్రతినిధులు సూచించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు చేపడతామని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్వా రంగం అంటే మొట్టమొదటి గుర్తొచ్చినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పి సగర్వంగా చెప్పదలిచారు. ఒకప్పుడు మన రాష్ట్రంలో ఆక్వా రంగం ఈ స్థాయిలో ఉండేది కాదు. ఆయన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, ఎందుకు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్నారంటే, ఆంధ్రప్రదేశ్కి ఒక వరం సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం, దాదాపుగా 1000 కిలోమీటర్లు ఉంది. అటు ఇచ్చాపురం నుంచి ఇటు తడ వరకు మనకి బ్లూ ఎకానమీ ఊహకందని విధంగా ఉంది. దాన్ని ఎవరు సద్వినియోగం చేసుకొని ఉపయోగించుకుంటారో ఆ రాష్ట్రం బలోపేతం అవుతుందనేది కొన్ని సంవత్సరాల ముందే గుర్తించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జనసేన పార్టీ సంస్థాగత బలోపేతం, వివిధ స్థాయిల్లో పార్టీ బాధ్యతలు చేపట్టగల నాయకులు, కార్యకర్తలను గుర్తించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ సమావేశం కాకినాడ రూరల్ సర్పవరంలోని కేవీఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. కాకినాడ పార్లమెంటు పరిశీలకుడిగా హాజరైన సామినేని ఉదయ్ భానుకు కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీ నిర్మాణం, సంస్థాగత బలోపేతం, కార్యకర్తల వివరాల సేకరణ, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. అనంతరం ఇద్దరు నాయకులు పరస్పరం సాల్వాలు కప్పి జ్ఞాపికలు అందించుకొని సన్మానించుకున్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, నిర్మాణ సారథులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఎక్కడ ఎటువంటి లాభాపేక్షకు ఆశించకుండా పవన్ కళ్యాణ్ గారు వెంట నడిచిన మీ అందరినీ కూడా మరి ఈరోజు సముచితమైనటువంటి స్థానం కల్పించి, ఎందుకంటే దీన్ని పదవి కన్నా ఇది ఒక బాధ్యతగా, ఎందుకంటే అది పవన్ కళ్యాణ్ గారికి ఎంత పదవి ఇచ్చినా పవన్ కళ్యాణ్ గారు నమ్మని పడ్డది ఆశావలసిన విషయం కాదు. మీ మీద ఉన్నటువంటి నమ్మకంతోనే ఇంత మంచి బాధ్యత మీకు అప్పచెప్పడం, ఇది ఏనాడు మీరు అందరూ చేసుకున్నటువంటి పుణ్యం అని కూడా చెప్తా ఉంటారు. ఎందుకంటే పదవి వేరు, బాధ్యత వేరు. ఈరోజు మిమ్మల్ని నమ్మి ఈ పార్టీ సారథ్యం సీనియర్ నాయకులు ఇదిలో మిమ్మల్ని అందరినీ అప్పచెప్పినందుకు మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మీరు ఎక్కడ నిష్పక్షపాతంగా ఎవరైతే మరి ఫస్ట్ నుంచి కష్టపడ్డారో మీ అందరికీ తెలుసు. జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా ఉన్న తుమ్మల బాబు గారు ఈరోజు మా జనసేన పార్టీ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశానికి మనం కొత్తగా దరఖాస్తు తీసుకోవడం కోసం కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఈరోజు వారు ఇచ్చేసిన వారికి మన కమిటీ ఆధ్వర్యంలో వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తాం. తప్పకుండా మన తుమ్మల బాబు గారికి రాజకీయంగా బాగా అనుభవం ఉంది. అలానే సహకార రంగంలో కూడా వారికి ఉన్న అనుభవాన్ని తప్పకుండా మన 7 నియోజకవర్గాల్లో ఎవరైతే పార్టీలో బాగా పనిచేయాలని చెప్పి బాగా ఉత్సాహపడే యువకుల్ని, పెద్దల్ని, మహిళల్ని అందరూ కూడా కొత్తగా పార్టీలో వారికి నాయకత్వం కావాలనే వారికి ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అప్లికేషన్ ద్వారా మన కమిటీ వారికి ఇవ్వడం కోసం వారికి పూర్తి సహకారం అందించుకుంటూ పోతున్నాం. వారికి మన కమిటీ తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాం.
కాకినాడ జిల్లా జగంపేట మండలం మామిడార గ్రామంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఇరువాక పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎన్ విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఏరువాక పౌర్ణమి వేడుకల్లో భాగంగా కలెక్టర్ ఎమ్మెల్యే ఎడ్లబండ్లతో పొలం దున్ని నవధాన్యాలను విత్తి ఖరీఫ్ సాగుకు శ్రీకారం చుట్టారు. అనంతరం రైతులకు కంది విత్తనాలు, సాగు పరికరాలు పంపిణీ చేయగా వ్యవసాయ అధికారులకు ఈ పోజ్ పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ అధికారి అలియాజర్, అసిస్టెంట్ డైరెక్టర్ జి శ్రీనివాస్, ఆత్మ చైర్మన్ పైడిపల్లి సూరిబాబు, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం రైతు సోదరులందరూ కూడా మీరు అనుకున్న విధంగా మీ పంటలంతా కూడా చేతికి వచ్చి మంచి ధరకి అమ్మబడతాయని ఆ దేవుడిని కోరుతున్నాను, ఆశిస్తున్నాను. ఈ సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు మనము మే 31వ తారీఖే ధవళేశ్వరం నుంచి మనము నీళ్లు వదిలేయడం జరిగింది. అక్కడ డెల్టా ప్రాంత రైతులందరూ కూడా ఆల్రెడీ నారు పోసుకొని వాటిని నాటడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఇక్కడ ఉన్న క్లైమాటిక్ చేంజెస్ అంటే వాతావరణం గురించి కూడా దృష్టి పెట్టి ఏ విధంగా ఈ ఖరీఫ్ సీజన్ మనకి ఉండబోతుంది, వర్షపాతం ఎలా ఉంటుందని ముందుగా ఆలోచించి గౌరవ ముఖ్యమంత్రి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో కొన్ని ప్రాంతాల్లో ఈసారి మామూలు కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి దానికి కూడా మన వ్యవసాయ శాఖ మరియు ఎంటైర్ జిల్లా యంత్రాంగం కూడా సిద్ధమవుతున్నది. ఎందుకంటే ఎప్పుడు కూడా డ్రౌట్ వచ్చాక మనం దాన్ని ఎలా దాని నుంచి బయటపడాలని ఆలోచించే నుంచి ఈసారి ముఖ్యమంత్రి వారిలో ఒక విజనరీ లీడర్షిప్ తో ముందుగానే మనము తయారవుతున్నాం. ఎక్కడ సమస్య లేకుండా నీళ్లు ఆయకట్లో ఉన్న చివరి రైతు దాకా అందే విధంగా ఎన్నో కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి వారు తీసుకువచ్చారు. ఈ మధ్యలో మీరు చూసి ఉంటారు జలధార, జలహారతి అని నీటిని ఏ విధంగా మనము నిల్వ చేసుకొని రాబోయే సీజన్ లో చుక్క నీళ్లు కూడా వేస్ట్ చేయకుండా దాంట్ని చెరువులన్నీ కూడా అనుసంధానం చేసుకొని మనము ఏ విధంగా సాగులో ముందుకు వెళ్ళాలనేది కూడా సహాయ సూచనలు గౌరవ ముఖ్యమంత్రి వారు ఎప్పుడెప్పుడు అందిస్తున్నారు. ఇంకు ట్యాంకుల కింద ఉన్నాయి ఇవన్నీ ఎప్రూవ్ ట్యాంక్స్. అయితే వాటన్నిటికీ కూడా మనం ముందు కాలువను బాగు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఇక్కడ ఈ రోడ్డు దగ్గర ఆ రోడ్డు ఫర్లాంగ్ దగ్గర నుంచి 3 కిలోమీటర్ల కాలువ బాగు చేయించుకుని దానికి స్లూయిస్లు పెట్టుకుని ఒక పద్ధతి ప్రకారం నీరుని తీసుకెళ్ళగలిగినప్పుడే అందరికీ నీరు సక్రమంగా అందేటటువంటి పరిస్థితి ఉంటుంది. లేకపోయినట్టయితే ఒకరికి ముంపు అయిపోతుంది, ఇంకొకరికి ఎండిపోతుంది, మళ్ళీ మామూలు పరిస్థితి ఉంటుంది. దీనికి సుమారు ఒక 25 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది సార్. అది పెద్ద పని కాదు, మీ చేతుల్లో ఉంటది. మీరు అది ఇచ్చినట్టయితే ఈ 15 రోజుల్లోనే ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టి దాన్ని కూడా పూర్తి చేసుకుని 3000 ఎకరానికి సంపూర్ణంగా నీరిచ్చుకునేటటువంటి అవకాశం ఉంటది. ఇదేంటి తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టించి నాతోటి ఏరువాక సాగించి నా మీద బరువు పెడుతున్నాడు నెహ్రూ అనుకోకుండా. ఎందుకంటే సీఎం గారు వచ్చినా నా దృష్టి ఎప్పుడు అక్కడ మీ జేబీ మీద ఉంటది, మీరు వచ్చినా మీ జేబీ మీద ఉంటది నా దృష్టి. కానీ నా జేబీలో కాదు, ప్రజలకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాల కోసం. ఈరోజు కలెక్టర్ గారి యొక్క శుభారంభంతో మనకు తొలకరి సీజన్ ప్రారంభమైంది. తొందరలోనే ఒక 10-15 రోజుల్లో సమృద్ధిగా మనకు నీరు వచ్చేటటువంటి పరిస్థితి కూడా అన్ని రెడీ అయి ఉన్నాయి. దానికి కూడా తొందరలోనే మనం ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాం. అయితే మేము ఎన్నో నడిచి వచ్చేటప్పుడు కలెక్టర్ గారు కానీ, జేడీ అగ్రికల్చర్ గారు కానీ
ఒక చక్కని ఆలోచన చెప్పారు. మీ భూములు చూస్తుంటే చాలా సారవంతమైనటువంటి భూముల్లో ఉన్నాయి. వీటిని వరి నుంచి మార్చి పామాయిల్ గాని వేసుకుని మీ సమృద్ధమైనటువంటి నీరు వస్తుంది కాబట్టి పామాయిల్ గా మార్చుకోగలిగినట్టయితే రైతుకు మంచి ఆదాయం వస్తుంది. రెండోది, మనం ఇవాళ ఎవరి బారిన బట్టి నష్టపోతున్నామో వాటి బారి నుంచి తప్పుకున్నటువంటి పరిస్థితులు వస్తాయి. ఇటు వ్యవసాయాన్ని కోల్పోతున్నాం. ఇందాక కలెక్టర్ గారు చెప్పారు, కాయగూరల వ్యవసాయం నిజంగా మనకి చాలా లాభదాయకంగా ఉంటది. ఇవాళ పామాయిల్ వేసుకుని అందులో కానీ మనం ఇంటర్ క్రాప్ గా పామాయిల్ వేసుకున్నట్టయితే చాలా లాభసాటి అయినటువంటి వ్యవసాయం అవుతుంది. కానీ కోతుల బారి నుంచి మనం సంరక్షించుకోవాలి. కోతుల బారి నుంచి మనం సంరక్షించుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనకున్నటువంటి సాంప్రదాయ ప్రకారం మూఢనమ్మకాలతోటి వాటిని మనం ఏం చేయలేం. అవి రాకుండా నియంత్రించుకునేటటువంటి అవకాశం ప్రభుత్వ పరంగా మనకు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. మన వ్యవసాయాలు ముందుకు తీసుకెళ్లాలనుకుంటే నిజంగా కాయగూర వ్యవసాయాలు కానీ మనం పండించుకోగలిగితే 4 కిలోమీటర్లు మనకి హైవే ఉంది. ఇటు కలెక్టర్ దగ్గర నుంచి ఇటు మద్రాసు దాకా కూడా మనం పంపుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మార్కెట్ కి పాడవకుండానే ఈ సాయంత్రం మనం కోసుగాని పట్టుకెళ్లి లోడ్ వేసుకుంటే తెల్లారకుండా మార్కెట్కి వెళ్ళిపోయి మార్కెట్ లో మనం రూపాయలు చేసుకునే పరిస్థితి. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలవాలనే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ చేపట్టిన జనతా వారధి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి రహదారులు, తాగునీరు, రెవెన్యూ, పెన్షన్లు, సంక్షేమ పథకాలు తదితర సమస్యలకు సంబంధించిన వినతులను స్వీకరించి వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే చర్యలు చేపడుతున్నట్లు బీజేపీ నాయకులు చిలుకూరి రామ్ కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ల ద్వారా ప్రతి వారం ప్రజల అర్జీలను స్వీకరించి సమస్యల పరిష్కారాన్ని పర్యవేక్షించే విధానాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా జనతా వారధి అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రజలకి, ప్రభుత్వానికి అనుసంధానంగా మేమంతా కూడా నాయకులం, కార్యకర్తలం ప్రజా సమస్యలు తెలుసుకుని అది అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. మేము జనతా వారధిని ప్రతిపాడు అసెంబ్లీలో చాలా సీరియస్గా తీసుకుని క్షేత్రస్థాయిలోకి వెళ్ళి గ్రామాల్లో వాళ్ళ సమస్యలు కనుగొని అదేవిధంగా గ్రామ సమస్యలు కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నోట్ చేసుకుని ప్రజల ద్వారా తెలుసుకుని అక్కడ ఎండిఓ గారి ద్వారా పరిష్కారం అయ్యాయి. అక్కడ మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. అలాగే ప్రజలకి పెన్షన్ల విషయం కానీ, హౌసింగ్ విషయం కానీ ఇలాంటి సమస్యలు మేము లోకల్గా అధికారులకు తెలియజేస్తూనే ఎక్కడైతే పరిష్కారం అవ్వట్లేదో అవి మేము ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్కి వచ్చి ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్కి అటెండ్ అయ్యి మేము పరిష్కారం అయ్యే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాము. ఈ సందర్భంగా మా మండలానికి చెందిన రౌతులపూడి మండలానికి చెందిన వారు ఆయన హ్యాండిక్యాప్డ్ 88% కాలు తీసేయడం జరిగింది. సో ఆయనకి జీవనోపాధి లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు, ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో మన ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు పూర్తయింది. ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేసేది, మనం చాలా స్కీమ్స్కి కమిట్ అయ్యాము, ప్రామిస్ చేసాము. ఇలాంటి పెన్షన్లు అన్నది చాలా ముఖ్యమైనది కనుక విడో పెన్షన్లు కానీ, హ్యాండిక్యాప్డ్ కానీ ఇంకా వాళ్ళకి వేరే దారి లేదు పాపం. ఇంకా అట్లీస్ట్ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ అన్నా కానీ డిపెండెంట్స్ ఉంటారు, వారు చూసుకోగలరు. అంటే అది కూడా చాలా ఇంపార్టెంట్. అయినా కానీ ప్రయారిటీ ఇచ్చి ఇలాంటి స్కీమ్స్ తొందరగా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని నేను మా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ధన్యవాదాలు. భూమి రీసర్వేలో జరిగిన అవకతవకలపై జరిగిన తప్పులపై అదేవిధంగా భూ ఆక్రమణలపై అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా పిఠాపురం పాడా కార్యాలయం ఎదుట ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రైతులు, ప్రజలు దీక్ష చేపట్టారు.
ఈ దీక్షలో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజా సంఘాల నాయకులు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా శాఖ రామకృష్ణ, బోనాసుల శివ, సూరవరపు దివాణం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కొండపూడి శంకర్రావు, అల్లవరపు నాగేష్, బొజ్జ పెదకాపు, ఖండపల్లి సుబ్బారావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో భూమి కోల్పోయిన రైతులు, రీసర్వేలో భూమి కోల్పోయిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే రీసర్వే పగడబందీగా చేయాలని, కోల్పోయిన భూములు అప్పగించాలని, తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న కబ్జాల మీద అధికారులు నిర్లక్ష్య ధోరణి విడనాడాలని, ఈ కబ్జా భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సర్వే చేసి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని పేదలకే ఇవ్వాలని ఇవాళ పిఠాపురం పాడా కార్యాలయం దగ్గర దీక్ష చేపట్టడం జరిగింది. అయితే ఇది 4 నెలల నుంచి కూడా అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం, నాయకులకు తెలియపరుస్తూ ఉన్నాం. అయినా కూడా ఏ నాయకుడు, ఏ అధికారి పట్టించుకోకపోవడంతో ఇవాళ ఇక్కడ దీక్ష చేపట్టడం జరిగింది. అక్కడ గొల్పోళ్ళు, కొత్తపల్లి మండలం, పిఠాపురం ఇవన్నీ రైతులు కూడా చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. అదేవిధంగా జగ్గి చెరువు, అగ్రహారం, ఇక్కడ చిత్రాల బ్రిడ్జి ఇవన్నీ కూడా కబ్జాలకు గురవుతూ ఉన్నాయి. ఈ రిపోర్ట్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. మీకు డ్రోన్ కెమెరాలతో రీసర్వే చేసి మేము ఈ కబ్జాలన్నీ కూడా అరికడతామని చెప్పడం జరిగింది. ఇంతవరకు కూడా మేము ఫిర్యాదు చేస్తా ఉన్నాం కానీ పట్టించుకోని పరిస్థితిలో అధికారులు లంచాల మత్తులో ఈ పనులన్నీ కూడా ఎదరికి తీసుకెళ్లలేని పరిస్థితిలో ఇవాళ పిఠాపురం నియోజకవర్గంలో ఈ దౌర్భాగ్యం ఏర్పడడంతోనే ఈ దీక్ష చేపట్టడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఈ రైతుల ఆవేదన, ఈ కబ్జాదారుల్ని చర్యలు చేపట్టాలని మేము ప్రజా సంఘాలుగా, సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అవును, ప్రభంజనం, ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు, అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు, 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. ఒక చేతితో డిగ్రీ పట్టా, మరో చేతితో ఉద్యోగ నియామక పత్రం ఒక్క ఆదిత్య డిగ్రీ విద్యార్థులకే సాధ్యం. ప్రత్యేకమైన కోడింగ్ క్లాసులు మరియు పియర్సన్ మిప్రో ద్వారా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నందు ప్రత్యేక శిక్షణ. అమరావతిలో నిర్వహించిన క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్ పోటీలు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఎన్ఐటీస్ మరియు ఐఐటీస్ విశ్వవిద్యాలయాలు మరియు డిగ్రీ కళాశాలల నుండి 100 టీములు, 600కు పైగా విద్యార్థులు పాల్గొనగా పోటీలో ఆదిత్య డిగ్రీ విద్యార్థులు 2వ స్థానం కైవసం చేసుకున్నారు. ఆదిత్య డిగ్రీ అండ్ పీజీ కాలేజెస్ అటానమస్ అండ్ మ్యాక్ అక్రిడేటెడ్ విత్ A++ గ్రేడ్, కాకినాడ. బ్యాక్ టు న్యూస్. ది కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో 16.19 కోట్ల రూపాయల నికర లాభాన్ని నమోదు చేసి సభ్యులకు 12% డివిడెండ్ అందించేందుకు పాలకవర్గం ఆమోదం తెలిపినట్లు బ్యాంకు చైర్మన్ చిట్టూరి రవీంద్ర వెల్లడించారు. 47వ వార్షిక నివేదికను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 16 సహకార బ్యాంకుల్లో 2,040 కోట్ల రూపాయల టర్నోవర్తో కాకినాడ టౌన్ బ్యాంక్ 2వ స్థానంలో నిలిచిందన్నారు. మార్చి 31 నాటికి బ్యాంకు డిపాజిట్లు 1,235.56 కోట్ల రూపాయలు, రుణాలు 804.12 కోట్ల రూపాయలు, సొంత నిధులు 198.20 కోట్ల రూపాయలకు చేరాయని తెలిపారు. ఖాతాదారుల డేటా భద్రత కోసం ఒరాకిల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని, త్వరలోనే అధునాతన సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ అమల్లోకి వస్తుందని చెప్పారు. అలాగే ప్రధాన కార్యాలయంలో నిర్మించిన లాకర్స్ ప్లాజాను తక్కువ ఛార్జీలతో ఖాతాదారులు వినియోగించుకోవాలని సూచించారు. ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ బ్యాంకును అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లేందుకు పాలకవర్గం కట్టుబడి ఉందని రవీంద్ర పేర్కొన్నారు. అదేవిధంగా మొబైల్ బ్యాంకింగ్ సేవలు అన్నీ కూడా ఉన్నాయి. గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ పే, పేటిఎం ఎక్సెట్రా ఇవన్నీ కూడా యూపీఐ చేసుకుంటే యూపీఐ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. మనకి 8 ఏటీఎంస్ మిషన్స్ ఉన్నాయి. 8 ఏటీఎంస్ మిషన్లో కూడా అప్ టు డేట్ అంటే 5 మిషన్లు మాత్రం మార్చమని చెప్పారు. కారణం ఏంటంటే కొంచెం సైబర్ సెక్యూరిటీ వాళ్ళు దీన్ని చీట్ చేయడానికి వీలుంటుందని చెప్పేసి 5 బ్రాంచ్లను 5 మిషన్లు మార్చుకున్నారు. అవి కూడా మిషన్స్ మనం తీసుకోవడం జరిగిందని చెప్పి తెలుస్తుంది. లాకర్స్ కూడా చెప్పేసాను. డిఆర్ సెంటర్ కూడా
కాకినాడలో ఒకటి, విశాఖపట్నంలో ఒకటి పెట్టుకోవడం జరిగింది. దాన్ని ఇప్పుడు మనం క్లౌడ్స్లోకి వెళ్ళాలని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ వారు చెప్పారు. మనం దాన్ని ఒరాకిల్ ద్వారా ఒక ఒప్పందం కుదుర్చుకున్నాం. ఈ ఫస్ట్ వీక్లో, నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో మనం క్లౌడ్స్లోకి దీన్ని షిఫ్ట్ చేస్తున్నామని చెప్పేసి మీ అందరూ తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా డివిడెండ్ పాలక మండలి వారు 12% రికమెండ్ చేశారు. రేపు జరగబోయే, అంటే 30th జరగబోయే జనరల్ బాడీ మీటింగ్లో దీన్ని పెట్టి వాళ్ళ యాక్సెప్టెన్స్ చేసిన తర్వాత మీ అందరికి కూడా డివిడెండ్ ఆసాన్ చేయడం జరుగుతుంది. 5-6 రోజుల్లో కానీ మీ అకౌంట్స్లో కానీ డివిడెండ్ పడకపోతే సంబంధిత బ్రాంచ్ మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళి దాన్ని రెక్టిఫై చేయించుకుంటే మీకు కూడా ఆ డివిడెండ్ కాలం వస్తుందని చెప్పేసి మీ అందరి యొక్క సహాయ సహకారాలతో, ఏదైతే మీరు అందరూ ఇచ్చినటువంటి సహాయ సహకారాలతో రాష్ట్రంలోనే 2వ ప్లేస్లోకి తీసుకెళ్ళడం జరిగింది. భవిష్యత్తులో కూడా మీరందరూ కూడా ఇదే సహాయ సహకారాలు అందించి ఈ బ్యాంకుని ఇంకా అభివృద్ధికి మీరందరూ సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి మీడియా ద్వారా మీ అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొడదల పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న అన్ని దేవాలయాలు కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి చెందుతున్నాయని జనసేన పార్టీ నేత పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు తెలియజేశారు. పిఠాపురం పట్టణం నూకాలమ్మ తల్లి గుడి వద్ద వేంచేసి ఉన్న అతి పురాతనమైన దేవాలయమైన సకలేశ్వర స్వామి ఆలయం పునఃప్రారంభ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ పునఃప్రారంభోత్సవ కార్యక్రమం వాగ్దేవి పీఠాధిపతి ఇంద్రకంటి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా ప్రత్యేక పూజలు, హోమాలు తదితర కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. జనసేన పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు ఈ ఆలయ పునఃప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం హోమం, పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. హరి ఓం శివాయ గురవే నమః. పిఠాపురం క్షేత్రంలో అద్భుతమైనటువంటి దివ్య ప్రతిష్టా మహోత్సవం వైభవంగా ఇవాళ కామేశ్వరి బాలా త్రిపుర సుందరి సమేత సకలేశ్వర స్వామివారి ఆలయం పునఃప్రతిష్ఠ వైభవంగా సుముహూర్తం చేయడం జరిగింది. ఇది చాలా పురాతనమైన ఆలయం. వేరు వేరు కథలు వేరే బయట మన ఊళ్ళో చెప్తారు, కానీ ఇక్కడ లభ్యమైన శాసనాల ప్రకారం ఇది ఎప్పుడు కట్టిందో ఎవరికి ఆధారాలు అయితే లేవు. అంతకు ముందు 150 ఏళ్ల క్రితం ఒకసారి పునఃప్రతిష్ఠ జరిగింది అని ఇక్కడ లభ్యమైన శాసనాల ద్వారా తెలుస్తుంది. అంతేకాదు వ్యాస మహర్షి ఇచ్చినటువంటి స్కంద పురాణాంతర్గతమైన భీమఖండం అనే దాంట్లో కూడా, పురాణంలో కూడా భీమఖండంలో వ్యాస మహర్షి ఇక్కడికి వచ్చినట్టు, ఇక్కడ సకలేశ్వర స్వామిని అర్చించినట్టు, ఎక్కడి నుంచి సర్పవరం భావనారాయణ స్వామి ఆలయానికి వెళ్ళినట్టు ఆధారాలు, శ్లోకాలు కనపడుతూ ఉన్నాయి పురాణాల్లో. అందుచేత అటువంటి మహాపురాతనమైన క్షేత్రం ఇది. ఎంతో చరిత్ర కలిగినది. పైగా అరుదైనటువంటి శివాలయాల్లో ఒకటి. పశ్చిమాభిముఖంగా శివుడు ఉండడం చాలా రేర్. అలాంటి ఆలయం ఇది. మన దేశంలోనే అతి తక్కువ ఆలయాల్లో అటువంటి వాటిలో పిఠాపురంలో ఉన్న ఈ సకలేశ్వర స్వామివారు ఒకటి. అలాగే బ్రహ్మసూత్రం కలిగి ఉండడం ఒకటి. బ్రహ్మసూత్రం కలిగి ఉండడం, మూలేత చతురస్రం మధ్యేత్ పష్టాంగ్రిం అని వరాహమిహిరుడు శాస్త్రంలో, శిల్పశాస్త్రంలో ఎలాగైతే చెప్పాడో అదే విధంగా ఇక్కడ శివలింగం కూడా నిర్మాణం చేయబడి ఉంది. ఆ ప్రతిష్టాపన కూడా అదే విధంగా జరిగింది. మూలంలో 4 పలకలుగా, మధ్యలో 8 పలకలుగా, పైన గుండ్రంగా. దీన్ని వరాహమిహిరుడు బృహజ్జాతకం అనే అధ్యాయంలో, అలాగే జ్యోతిష్ శాస్త్రంలో సంహితాధ్యాయాల్లో చెప్పాడు ఇలా ఉండాలి శివలింగం అని. అక్కడ శివలింగం ఎలా ఉండాలి అని చెప్పబడిందో అదే విధంగా ఇక్కడ మన శివలింగం ఉంది. అలాంటి బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాన్ని ప్రతిష్ఠ చేయడం చాలా గొప్ప విశేషం. ఇటువంటి ఆలయానికి దాదాపు 130 లక్షల రూపాయలు, 1,30 లక్షల రూపాయలతోటి ఈ గుడిని ప్రత్యేకమైన ప్రజలకి ఉపయోగపడే విధంగా, భక్తులకు ఉపయోగపడే విధంగా ఈ జిల్లా కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులకి వచ్చిన ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఈ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా మంచి జరగాలనే సదుద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈ గుడిని ముందుకు తీసుకెళ్తున్నటువంటి విధానం నిజంగా హర్షణీయం. 5 రోజుల పాటు ఒక సాంప్రదాయ పద్ధతితోటి, పండితులతోటి ఈ గుడిని మళ్ళా పునఃప్రతిష్ఠ చేసినటువంటి వైనం. శ్రీకాకుళం జిల్లా రిమ్స్ మెడికల్ కళాశాల నుంచి బదిలీపై కాకినాడ జిల్లా రంగరాయ్ మెడికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ మేడిశెట్టి సత్యస్వరూప్ కు స్వగ్రామం కరపలో గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ సత్యస్వరూప్ మాట్లాడుతూ కరప మండల ప్రజలకు, ముఖ్యంగా తన స్వగ్రామ ప్రజలకు మరింత చేరువగా వైద్య సేవలు అందించే అవకాశం రావడం ఆనందంగా ఉందని తెలిపారు. ఆయన నియామకంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. నా పేరు డాక్టర్ సత్యస్వరూప్ అండి. నేను కరప గ్రామానికి చెందినవాడిని. నా చదువు అంతా కూడా శ్రీ నక్కా సూర్యనారాయణమూర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కరపలోనే సాగింది. ప్రాథమిక విద్య అంతా కూడా. తర్వాత నేను MBBS ని రంగరాయ్ మెడికల్ కాలేజీలో 2005లో చేయడం జరిగింది.
ఆ తర్వాత వృత్తిరీత్యా విశాఖపట్నం జిల్లా కానీ శ్రీకాకుళం జిల్లా వాసులకు కానీ గడిచిన 10-15 సంవత్సరాలుగా నేను సేవలు అందిస్తూ ఉన్నాను. ఈ 2-3 రోజుల క్రితం జరిగిన కౌన్సిలింగ్లో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా జనరల్ మెడిసిన్ విభాగంలో కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో కాకినాడ సర్వజన ఆసుపత్రికి నన్ను నియమించడం జరిగింది. నా సొంత ప్రాంతానికి, నా మండల వాసులకి మరింత దగ్గరగా నేను సేవలు అందించుకునే అవకాశం నాకు కల్పించినందుకు ఆ భగవంతునికి కృతజ్ఞత తెలుపుతూ, నన్ను నా గ్రామస్తులు ఈరోజు సాధారణంగా ఇలాగ ఆహ్వానించి నన్ను ఇంత ఆత్మీయంగా దగ్గరికి తీసుకుంటున్నందుకు నా గ్రామస్తులందరికీ కూడా నా కృతజ్ఞతలు. నా బాల్యం నుంచి ఇప్పుడు దాకా వెన్నంటున్న నా గ్రామ పెద్దలందరికీ కూడా, నా గ్రామ ప్రజలకి రుణం తీర్చుకునే అవకాశం మరింత దగ్గరగా నాకు కలిపిందని నేను కోరుకుంటూ, రానున్న రోజుల్లో నా గ్రామస్తులకి, నా మండల ప్రజలకి, నా అన్నదమ్ములకి, నా అక్క చెల్లెలకి మరిన్ని నా సేవలు విస్తృతంగా నేను పేద ప్రజలందరికీ చేయడానికి నా వంతు సహాయాన్ని అందిస్తానని తెలియజేస్తున్నాను. ఆటోల్లో అనుమతించిన పరిమితికి మించి విద్యార్థులు లేదా ఇతర ప్రయాణికులను ఎక్కిస్తే కఠిన చర్యలతో పాటు అవసరమైతే అరెస్టులు కూడా తప్పవని కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ హెచ్చరించారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో సుమారు 300 మంది ఆటో డ్రైవర్లు, విద్యార్థుల తల్లిదండ్రులకు నిర్వహించిన ప్రత్యేక కౌన్సిలింగ్ లో ఎస్పీ మాట్లాడుతూ అధిక సంఖ్యలో విద్యార్థులను ఆటోలో తరలించడం ప్రాణాంతకమని, గతంలో జరిగిన ప్రమాదాల్లో చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలో పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. తల్లిదండ్రులు తక్కువ ఖర్చు కోసం ఒకే ఆటోలో ఎక్కువ మంది పిల్లలను పంపించకుండా వారి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. రోడ్డు భద్రతా నిబంధనలు పాటించడం ద్వారానే ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ డాక్టర్ మహంతి కిషోర్ కుమార్, కాకినాడ ఎస్డిపిఓ పాటల దేవరాజ్ మనీష్, ఎస్పీ డిఎస్పీ కేవీవి సత్యనారాయణ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు ఎన్ రమేష్, డి రామారావు తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ ఉన్నారు, కొంతమంది ఆటో డ్రైవర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ పిలిచిన రీజన్ ఏంటంటే, ఇప్పుడు రిపీటెడ్గా టైమ్ అండ్ అగైన్ ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ కానీ, కాకినాడ టౌన్లో, కాకినాడ డిస్ట్రిక్ట్లో పోలీస్ అందరూ చాలా ఎఫర్ట్స్ పెట్టి చలాన్ వేసి మీరు కొంచెం అడ్డం తప్పుకుంటే వాళ్ళు కనిపిస్తారు. రకరకాలుగా ఎన్ఫోర్స్ చేసి కొంత బిహేవియర్ చేంజ్ తేవడానికి ట్రై చేస్తున్నారు. బట్ దీనిలో ఎవరైతే మేజర్ స్టేక్ హోల్డర్స్ ఉన్నారో, పేరెంట్స్ కానీ, ఆటో డ్రైవర్లు కానీ, మీరందరూ కొంత కోఆపరేట్ చేయకపోతే దిస్ చేంజ్ విల్ నాట్ కమ్ అబౌట్. కోఆపరేట్ చేయడంలో మేము రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, మీరు ప్యాసింజర్స్ని జనరల్గా ఎక్కించుకోవడం, వాళ్ళని ఓవర్లోడ్ చేయడం ఎక్కువ జరగట్లేదు. ప్రాబ్లమ్ ఇస్ పొద్దున పూట స్కూల్ టైంలో పిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు వీ లాస్ట్ వన్ బేబీ గర్ల్ అరౌండ్ 4 months ago, 3-4 months క్రితం ఒక యాక్సిడెంట్ అయితే ఒక చిన్న పాప చనిపోయింది. ఆ యాక్సిడెంట్ అయినది మీరు ఒకవేళ మీలో మీరే ఆటో డ్రైవర్తోనే అయింది కాబట్టి ఆయన అరెస్ట్ అయినప్పుడు మీరు చూసుంటారు. చాలామంది పిల్లల్ని ఎక్కించుకొని వాళ్ళందరి గుట్టలు బ్యాగులు పెట్టడానికి ఒక ఎక్స్ట్రా క్యారేజ్ లాంటిది ఏదో పెట్టుకున్నారు. అది ఒక టిప్పర్కి పట్టుకొని ఆటోని లాగేసింది. అందులో నుంచి పాప కింద పడిపోయింది, చనిపోయింది. సో ఇట్లాంటి ఓవర్లోడ్ లేకపోతే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావు. మీకు అందరికీ చెప్పేది ఏంటంటే, మీకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి, మీ పిల్లలు ఉంటారు. ఆ రోజున ఐ వాజ్ షాక్ టు నో దట్ ఆ ఆటోతోలే అతను వాళ్ళ బేబీ ఈజ్ ఆల్సో ఇన్ దట్ ఆటో ఓన్లీ. సో మీ పిల్లల మీద మీకే జాగ్రత్త లేకపోతే ఎట్లాగా? సో మీరు తెలుసుకోండి. అట్లనే తల్లిదండ్రులు కూడా పిల్లలకి సేఫ్ కాదు అని తెలిసి అంతమందిని ఆటోలో ఎక్కించడం. జస్ట్ నౌ నాకు చెప్తూ ఉన్నారు వస్తుంటే, మీ పిల్లల్ని ఎక్కించేటప్పుడు మధ్యలో కూర్చోబెట్టండి సేఫ్ అని మీరు కూర్చోబెడతారట. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకొక బేబీని ఎక్కించుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళు చివరికి వచ్చేస్తారు. ఇట్ ఈస్ నాట్ సేఫ్ ఫర్ దెమ్. ఇప్పుడు మీకు ఆటో ఒకవేళ ఎక్స్పెన్సివ్ అవుతుంటే, యూ బై 1 less షర్ట్ ఆర్ 1 less శారీ, యూ వాచ్ 1 less మూవీ, ఏదో ఒక దానిలో సేవ్ చేసుకోండి. బట్ పిల్లల సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కన్నా ఏది ఇంపార్టెంట్ కాదండి. సో దయచేసి ఆటోలో కనుక 4 కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఆ ఆటోలో పంపకండి మీరు మీ పిల్లల్ని. మిమ్మల్ని అందరినీ పిలిచి చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, మీరు పంపకపోతే వాళ్ళు ఎక్కించుకోరు, మీరు ఏముందులే అని పంపేస్తుంటే వాళ్ళు ఎక్కించుకుంటున్నారు. వాళ్ళలోనే ఇప్పుడు ఒకళ్ళు కాకపోతే 2 ఆటోల్లో వెళ్తారు, 4 పిల్లలు వస్తే. మీకు 8 మంది అయితేనే గిట్టుబాటు అవుతుంది అనుకుంటే వేరే పని ఏదైనా చేయండి, కానీ అంతమంది పిల్లలు మాత్రం దయచేసి ఎక్కించుకోకండి. టైం అండ్ అగైన్ చెప్పాము, ఇప్పటికీ చలాన్ చేసి ఉంటారు. ఒక 10 మందికి చెప్పి ఒకళ్ళకో ఇద్దరికోనే చలాన్ చేస్తున్నాం, అందరికీ చలాన్ చేయట్లేదు. ఇది కనుక రిపీట్ అయితే ఆటోలు సీజ్ చేయిస్తాను నేను ఇంక నుంచి. అండ్ పేరెంట్స్ని తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెడతాం.
మీరు అనవసరంగా ఇబ్బంది పడతారు. మీ పిల్లల సేఫ్టీ కోసమే మీకు ఇక్కడ పిలిపించి ఇదంతా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఆటోలో 6, 8 మంది 10 మంది పిల్లల్ని ఎక్కిచ్చేస్తే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ సేఫ్. ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ఇది ఎందుకు అందరూ నోటీస్ చేయట్లేదో ఐ ఫెయిల్ టు అండర్స్టాండ్. సో దయచేసి మీకు అది ఎక్స్పెన్సివ్ అవుతుంటే యూ సేవ్ మనీ సమ్వేర్, లేదా మీ పిల్లల్ని మీరే దింపుకోండి. బట్ ఆటోల్లో ఓవర్లోడ్లో ఎక్కిస్తే మాత్రం ఇంక నుంచి స్పేర్ చేయం. పేరెంట్స్ని కూడా పిలిపిస్తానండి ఇంక నుంచి స్టేషన్కి చెప్తున్నాను. అండ్ ఆటో డ్రైవర్స్ మీరందరూ కొంచెం కోఆపరేట్ చేసి 4, 5 మ్యాక్సిమం ఎంతమందిని ఎక్కించుకోవచ్చండి? సో 6 పిల్లలు మ్యాక్సిమం. ఇది దాటి ఏ ఆటోలోనూ కనిపించకూడదు. కనిపిస్తే ఇంక నుంచి ఆటో సీజ్ చేయిస్తాం. ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఒకసారి వార్న్ చేశాను నేను. ఆటో డ్రైవర్స్ని అంతకుముందు పిలిచి మేము కౌన్సిల్ చేసినప్పుడు మార్నింగే డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టినప్పుడు కొంతమంది దొరికారు. ఆఫ్ లైట్ దట్ బిహేవియర్ హ్యాస్ చేంజ్డ్. సో ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ దట్, ఈ బ్యాడ్ హ్యాబిట్ మానుకున్నందుకు. సో ఇది కూడా కొంచెం మీరందరూ మీ యూనియన్స్లో డిస్కస్ చేసుకొని మీలో మీరే బ్యాన్ చేసుకోవాలి అట్లాంటి వాళ్ళని. మేము యాక్షన్ తీసుకోవడంతో పాటు ఇది మీకు కూడా పిల్లలు ఉన్నారు, సేఫ్ కాకపోతే మీకైనా బాధ అనిపిస్తుంది కదా. సో ₹1 తక్కువ సంపాదించినా పర్వాలేదు, కానీ ఏ పిల్లల లైఫ్ రిస్క్లో పెట్టకూడదు. అండ్ పేరెంట్స్ కూడా ఏదో ఒకటి మానుకోండి, మీకున్న ఖర్చుల్లో వేరే ఏదన్నా మానుకోండి. బట్ ఆ ₹100 ఎక్స్ట్రా పే చేసి 5, 6 ఉన్న ఆటోల్లోనే పంపించాలి. సో చేస్తారా అందరూ? ఇదేమంత కష్టమైన పని కాదు కదా. ఆల్ ఆటో డ్రైవర్ బ్రదర్స్ అందరూ మీరు ఇంకెక్కించుకోరు కదా. అండ్ పేరెంట్స్ ఆల్సో దయచేసి ఆటోలో ఎంతమంది ఉన్నారో కనుక్కోండి. మీ పిల్లలకు కూడా చెప్పండి, ఇక్కడ 4 కనిపిస్తున్నారు, మేము ఒకళ్ళని ఎక్కించాము, 5 అయ్యారు, 6 అయ్యారు. ఆ తర్వాత ఎక్కడో ఎక్కించుకుంటుంటే పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత చెప్పమని చెప్పండి. మీరు ఆటో మానిపించేసి వేరే ఆటో ఎక్కించండి, లేదా మీరు దింపుకొని తీసుకొచ్చుకోండి స్కూళ్ళ నుంచి. అంతేగాని ఇంకెప్పుడు ఇట్లా ఓవర్లోడ్ ఆటోల్లో మీ పిల్లల్ని ఎక్కించి వాళ్ళ ప్రాణాలు హాని కలిగేలాగా బిహేవ్ చేయకండి దయచేసి. ఓకేనా? అందరూ ఇవాళ నుంచి ఇంకెక్కడ జరగకూడదు. ప్రజలకు నాణ్యమైన మెరుగైన వైద్య సేవలు అందించేందుకు మెడికవర్ వంటి కార్పొరేటివ్ ఆసుపత్రులు మరింత కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. కాకినాడలోని మెడికవర్ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన 4 డయాలసిస్ యూనిట్లతో పాటు ప్రజలు ఆరోగ్య అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన డిజిటల్ స్టూడియోను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మాధవ్ ప్రజల ఆరోగ్య సంరక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో మెడికవర్ కాకినాడ సెంటర్ హెడ్ ఎన్ అంజ్బాబు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మికినా విశ్వేశ్వరరావు, రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్, పార్టీ నాయకులు, వైద్యుల ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. ఇవాళ మెడికవర్ సంబంధించిన నెఫ్రాలజీ విభాగంలో డయాలసిస్ యూనిట్స్ని ప్రారంభించడానికి మెడికవర్ సంబంధించిన యాజమాన్యం పిలవటం, ముఖ్యంగా ఇక్కడ హెడ్గా ఉన్న అంజిబాబు గారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మన క్రిటికల్ కేర్ ప్రకాష్ గారికి, అలాగే మౌనిక గారికి, అలాగే రాజా అమరేంద్ర గారు నెఫ్రాలజీ సంబంధించిన హెడ్ ఆయన, అలాగే మా పార్టీ సంబంధించిన జిల్లా అధ్యక్షులు శ్రీ విశ్వేశ్వరరావు గారికి, పత్రికా ప్రముఖులందరికీ నమస్కారం. మెడికవర్ చిన్నగా ప్రారంభమైంది, దినదిన ప్రవర్ధమానమయ్యేటట్టు అటు మొత్తం విశాఖపట్నం, రాజమండ్రి, అలాగే అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వాళ్ళ యొక్క సేవలు విస్తరించడం జరిగింది. ఈ విస్తరించడంతో పాటు నాణ్యతను కూడా బాగా పెంచడం జరిగింది. ఆ విధంగా మెడికవర్ ఒక మదర్ అండ్ చైల్డ్ నుంచి ప్రారంభమైంది. అన్ని చోట్ల కూడా ఏ హాస్పిటల్స్ అయితే కష్టాల్లోనే ఆ హాస్పిటల్ టేక్ ఓవర్ చేసి మరింత నాణ్యమైన వైద్యాన్ని అందించే విధంగా ప్రయత్నం చేయటం, అలాగే అన్ని ఏదైతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉండే ఆధునిక సదుపాయాలన్నీ కూడా ఇవ్వడంతో పాటు అనేక రకాల క్రిటికల్ ప్రొసీజర్స్ కూడా చేయటం, కేవలం ట్రాన్స్ప్లాంట్స్తో కాకుండా. అలాగే కొత్తగా ఏదైనా దేశంలో వచ్చింది అంటే అది తొందరగా ఇన్కార్పొరేట్ చేసుకునే గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్లో మెడికవర్ ఉంటుంది. ఆ విధంగా ఈ మధ్య బ్రెయిన్ సర్జరీస్, దాంట్లో కూడా బెలూన్ బేస్డ్ బ్రెయిన్ సర్జరీస్ కూడా చేయటం, అలాగే ట్రాన్స్ప్లాంటేషన్స్ చేయటం, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కూడా చేయటం, అలాగే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ కూడా ఆ విధంగా చేయటం. పెద్ద ఎత్తున మనకి లైఫ్ స్టైల్ డిసీజెస్ పెరుగుతున్నాయి. సో అన్ని రకాల డిసీజెస్ ఒక్కొక్క డికేడ్కి ఒక డిసీజ్కి ఆ డికేడ్గా మనం చెప్పుకునే విధంగా ఒక వాతావరణం ఏర్పడింది. నిజంగా అది దురదృష్టకరం. ఇవాళ డయాలసిస్ సెంటర్స్ ఓపెన్ చేస్తున్నామంటే మరింత పేషెంట్స్ పెరగాలని కోరిక కాదు, మా రాజకీయ నాయకులుగా మాకు తగ్గాలని కోరిక. కనుక హాస్పిటల్ బాగా వృద్ధి చెందాలని కోరుకోవడానికి అవకాశం లేదు. కానీ నాణ్యమైన వైద్యం తప్పనిసరిగా రావాలి. అలాగే ఏదైతే అనేక మంది రోగులు వాళ్ళ యొక్క బాధలు నివారించుకోవడానికి ఏవైతే అవకాశాలు ఉన్నాయో, అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా తీర్చాలని,
ముఖ్యంగా కాకినాడ ప్రాంతంలో చుట్టుపక్కల అనేక రకాల గ్రామాలు వీళ్ళందరూ కూడా చక్కటి సదుపాయాలు కావాలి. వీటి కోసం హైదరాబాదు దూర ప్రాంతాలకు వెళ్లకుండా మన ప్రాంతంలో అవన్నీ అందుబాటులో తీసుకురావటం నిజంగానే మెడికవర్కి అభినందనీయం. అయితే ప్రజలందరూ కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రివెన్షన్ సంబంధించిన ఆలోచనలు తప్పనిసరిగా చేయాలి. సరైన డైట్, అలాగే దాంతోపాటు ఎక్సర్సైజ్, అలాగే అనేక రకాల ఆలోచనలు ఇవన్నీ కూడా ప్రభావం చూపిస్తాయి మనిషి యొక్క ఆరోగ్యం పైన. వీటిపైన ఆలోచన చేయాలని మెడికవర్ ద్వారా నేను కోరుకునేది ఏంటంటే, ఏదైతే అనేక క్యాంప్స్ కండక్ట్ చేస్తుంటారు, కానీ అవేర్నెస్ క్యాంప్స్ ఎక్కువ కండక్ట్ చేయాలని చెప్పి, డయాలసిస్ వరకు రాకుండా ఉండే విధంగా ప్రయత్నం చేసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి, జరగాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున పోషణ్ అభియాన్ అని చెప్పి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఆరోగ్యాన్ని మన ఆహారంలో ఏ విధంగా ఇమిడ్చుకొని ముందుకెళ్లాలని చెప్పి పెద్ద ఎత్తున క్యాంపెయిన్ కూడా చేయడం జరుగుతుంది. అలాగే వీటితో పాటు ఆయుష్మాన్ భారత్, అలాగే మన ఆరోగ్యశ్రీ, ఈ రెండింటిని కూడా పెద్ద ఎత్తున ప్రజలకు తీసుకెళ్లే విధంగా ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇవాళ మనం 5 లక్షల రూపాయల వరకు మనం మెడికల్ ఇన్సూరెన్స్ కవర్ వచ్చే విధంగా ఆయుష్మాన్ భారత్, అలాగే దాంతోపాటు 70 సంవత్సరాలు నిండిన వారికి కూడా మెడికల్ కవర్, క్లెయిమ్ వచ్చే విధంగా ప్రయత్నం కేంద్రం ద్వారా జరుగుతుంది. రాష్ట్రం దాన్ని అందిపుచ్చుకొని దేశంలో ఎక్కడా లేని విధంగా హయ్యెస్ట్ ప్రొసీజర్స్ ఇవాళ మనకి ఆరోగ్యశ్రీ కింద అందుతున్నాయి. కనుక ఈ యొక్క ప్రొసీజర్స్ మరింతగా విస్తృతపరిచి పేదవాడికి కష్టం లేకుండా ఆధునిక వైద్య సదుపాయం వాడికి దక్కే విధంగా ప్రయత్నం జరగాలి. ఆ విధంగా చేస్తున్న అన్ని హాస్పిటల్స్కి ఈ సందర్భంగా అభినందనలు, మెడికవర్ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ తప్పనిసరిగా నాణ్యమైన వైద్యం చౌక ధరలో ఇవ్వాలి అని చెప్పి మా కోరిక. ఆ విధంగా అందరి అందుబాటులో జరగాలి. ఆరోగ్యశ్రీలో లేని వాటికి చౌకగా ఈ విధంగా అందించగలం అనేది కూడా తప్పనిసరిగా ఆలోచించాలి. మెడికవర్ కూడా ప్రతి పేదవాడికి అందే విధంగా, వాడికి మెడికల్ క్లెయిమ్ అందే విధంగా ప్రయత్నం జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నాలెడ్జ్ సంబంధించిన ఏదైతే స్టూడియో ఉందో ఆ స్టూడియో కూడా సార్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగిందండి. మెడికవర్ హాస్పిటల్లో ఫస్ట్ నుంచి కూడా ఏదైతే పేద ప్రజలు ఉన్నారో ఆరోగ్యశ్రీ విభాగంలో కానీ, ఇందాక సార్ చెప్పినట్టుగా ఆయుష్మాన్ భారత్, అన్ని రకాల వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి మేము ముందుగా పేద ప్రజలకి మెడికవర్ అనేది అందుబాటులో ఉండదని మాత్రం మేము చూసుకుంటామండి దగ్గరుండి. అలాగే ఈ సందర్భంగా మాధవ్ గారికి అంత బిజీ షెడ్యూల్లో కూడా మా మెడికవర్ హాస్పిటల్కి వచ్చి మా హాస్పిటల్లో ఉన్న అన్ని ఎక్విప్మెంట్స్ చూసారండి. హాస్పిటల్లో అన్ని విభాగాలు సందర్శించారు. సార్కి ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఎందుకంటే మీ షెడ్యూల్ చాలా టైట్గా ఉంటుంది. అలాంటిది హాస్పిటల్కి వచ్చి మా అందరికీ మీ బ్లెస్సింగ్స్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సందర్భంగా లాస్ట్ టైం ఏదైతే మేము విశ్వేశ్వరరావు గారు కూడా ప్రజలందరికీ కూడా మెడికవర్ తరఫు నుంచి ఏదైనా హెల్త్ ప్యాకేజ్ ఇమ్మని అడిగారు సార్. మేము కూడా ఆ విషయంలో ముందుకు వచ్చి ప్రజలు హెల్త్ విషయంలో ఎప్పుడూ ముందుగానే ఉండి, ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు ముందుగా తెలుసుకోవాలి. మనకు వచ్చే వ్యాధులు ముందు తెలుసుకోవాలంటే హెల్త్ చెకప్ చేయించుకోవాలి సార్. ఆ హెల్త్ చెకప్స్ కూడా బీజేపీ పెద్దలు, నాయకులు అందరూ అడిగితే మేము ముందు తీసుకొచ్చేది మీకు పెట్టామండి. అలాగే ఫ్యూచర్లో కూడా ఎప్పుడైనా ఇలాంటి ప్రజలకు సేవ చేసే హెల్త్ కేర్ పరంగా ఏదైనా ఉన్నా సరే మేము ముందుగానే మెడికవర్ తరఫున చేస్తామని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను మంగళవారం ముంబైలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ, ఆంధ్రప్రదేశ్ కు మహారాష్ట్ర నుంచి 2 ఆడపులులను తరలించే అంశంపై ఇరువురు నేతలు చర్చించారు. తూర్పు కనుమల్లో ఆడపులుల కొరత కారణంగా జన్యుపరమైన సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో 2 ఆడపులులను అందించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినందుకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ చర్యతో జన్యు వైవిధ్యం పెరిగి తూర్పు కనుమల్లో పులుల దీర్ఘకాలిక సంరక్షణకు, జీవ వైవిధ్య పరిరక్షణకు ఎంతో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించే దిశగా పలు సంస్కరణలు అమలు చేస్తోందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. కాకినాడ నగరంలోని 8వ వార్డు కొత్త కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాథమిక పాఠశాల భవనాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం విద్యార్థులతో కలిసి కొత్త భవనంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో స్మార్ట్ సిటీ నిధులతో ప్రారంభమైన పాఠశాల భవన నిధుల కొరత కారణంగా మధ్యలోనే నిలిచిపోయిందన్నారు. అనంతరం సైన్స్ సెంటర్ వారి సహకారంతో అవసరమైన నిధులు సమకూర్చి భవన నిర్మాణాన్ని పూర్తి చేయడం అభినందనీయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సీకోటి అప్పలకొండ, సత్యారావు, బాబురావు, నాగేంద్ర, దుర్గారావు,
చిన్నారావు, నాగేశ్వరరావు, రమణ, సత్యబాబు, కొండమ్మతో పాటు యువకులు, గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన కాకినాడ నగరంలో ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా ఎంతో అభివృద్ధి చేయాలని 2014-19లో మా ప్రభుత్వం ఉన్నప్పుడు స్మార్ట్ సిటీలో అన్ని స్కూల్స్ కూడా అభివృద్ధి చేయాలని మనం ప్రపోజల్ తయారు చేయడం, అవి శాంక్షన్ అవ్వడం, అన్నీ కూడా కట్టుకోవడం జరిగింది చాలా చోట్ల. అవన్నీ కడుతున్న సమయంలో మళ్ళీ ఎలక్షన్ రావడం, మేము అధికారం కోల్పోవడం, తర్వాత గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, పూర్తి చేయలేకపోయారు. చాలా చోట్ల కట్టేసి బిల్డింగ్లు కూడా అలా ఉండిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఆ బిల్డింగ్లు కట్టడానికి మళ్ళీ ప్రభుత్వం దృష్టిలో పెట్టి నిధులు సేకరించి పూర్తి చేయాలనే ఆలోచనతో ఉన్నాం. అదే సమయంలో ఈరోజు కొత్త కాకినాడలో కూడా స్కూల్ బిల్డింగ్ పాత బిల్డింగ్ అయిపోయింది. అక్కడ మళ్ళీ కొత్తగా కొన్ని బిల్డింగ్ కట్టడం జరిగింది. ప్రజల కోరిక మేరకు ఈరోజు ఆ బిల్డింగు ఈరోజే మనం ప్రారంభించుకున్నాం. ఈరోజు విద్యా రంగానికి ఈరోజు ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తుంది. ఈరోజు విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు వచ్చినప్పుడు ఈరోజు విద్యారంగాన్ని ఈరోజు దేశంలోనే మన రాష్ట్రం నెంబర్ 1 ఉండాలన్న ఆలోచనతో పనిచేస్తున్నారు. ఆయన చాలా మార్పులు తీసుకొచ్చారు ఈరోజు విద్యా వ్యవస్థలో. ఈరోజు ఎంత మార్పులు తీసుకొచ్చినప్పుడు కూడా ఈరోజు వాళ్ళు కూర్చోవడానికి సరైన బిల్డింగ్ ఉండాలి, కావాల్సిన ఫెసిలిటీస్ ఉండాలి, అన్నీ ఉండాలి. ఈ విధానం గతంలో 2014-19 మేము అధికారంలో ఉన్నప్పుడే ప్లాన్ చేసామండి. కానీ అధికారులు కోల్పోవడం వల్ల ఆ పనులు చేయలేపారు. గత ప్రభుత్వం అనుకున్న ఆశయాలు నెరవేర్చలేపారు. మళ్ళీ మన కూటమి ప్రభుత్వం వచ్చి ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మళ్ళీ అవి పూర్తి చేస్తున్నామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. చాలా సంతోషంగా ఆనందంగా ఉందండి. ఈరోజు కొత్త బిల్డింగ్ ఓపెన్ చేసినప్పుడు అండి ఆ పిల్లలు టీచర్స్ ఆనందం చూడాలి. మీరు ఆ వీడియోలో చూడండి. వాళ్ళ ఆనందాన్ని ఎలా వ్యక్తం చేస్తున్నారు, ఎంత సంతోషపడిపోతున్నారంటే, ఎంత ఆనందపడిపోతున్నారంటే. ఇంతకాలం పాడైపోయిన బిల్డింగ్లో ఉన్నాం అని ఆ బాధను, ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇదే కదండి భవిష్యత్తులో మన కాకినాడ నగరంలో ఏదైతే స్కూల్ బిల్డింగ్ కట్టి మధ్యలో ఆగిపోయినాయో అన్నీ కూడా పూర్తి చేసి ఈరోజు విద్యారంగాన్ని ఈరోజు ముందుకు తీసుకెళ్తామని కాకినాడలో ఉన్న పిల్లల తల్లిదండ్రులకి, విద్యార్థులకి విజ్ఞప్తి చేస్తున్నాం. అన్ని బిల్డింగ్లు కూడా ఏదైతే ఆగిపోయిన బిల్డింగ్లు అన్నీ కూడా పూర్తి చేస్తామని, అవన్నీ కూడా మళ్ళీ ఆ స్కూళ్ళు పిల్లలకి, అదే టీచర్స్కి ఈరోజు గొర్రెగుంటలో ఓపెన్ చేస్తే ఎంత ఆనందం, సంతోషం పొందారో అన్ని స్కూళ్ళు కూడా అదేవిధంగా పిల్లలు, తల్లిదండ్రులు, టీచర్స్ ఆనందపడేలాగా ముందుకు తీసుకెళ్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్మార్ట్ స్కూల్స్ తో విద్యార్థులకు మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం. ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో పవన్ కళ్యాణ్ భేటీ. తూర్పు కనుమల్లో పులుల సంరక్షణపై చర్చ. స్ట్రీమ్ ఫుడ్ హ్యాచరీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అవును, ప్రభంజనం ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు. అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య.
ఒక చేతితో డిగ్రీ పట్టా, మరో చేతితో ఉద్యోగ నియామక పత్రం ఒక్క ఆదిత్య డిగ్రీ విద్యార్థులకే సాధ్యం. ప్రత్యేకమైన కోడింగ్ క్లాసులు మరియు పియర్సన్ మిప్రో ద్వారా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నందు ప్రత్యేక శిక్షణ. అమరావతిలో నిర్వహించిన క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్ పోటీలు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఎన్ఐటీస్ మరియు ఐఐటీస్ విశ్వవిద్యాలయాలు మరియు డిగ్రీ కళాశాలల నుండి 100 టీములు, 600కు పైగా విద్యార్థులు పాల్గొనగా పోటీలు ఆదిత్య డిగ్రీ విద్యార్థులు 2వ స్థానం కైవసం చేసుకున్నారు. ఆదిత్య డిగ్రీ అండ్ పీజీ కాలేజెస్, autonomous and MAC accredited with A++ grade, Kakinada.